ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇదే చర్చ నడుస్తుంది. దీనికి తెర తీసింది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ బర్త్డే రోజు స్పిరిట్ మూవీకి సంబంధించిన ఒక వాయిస్ వీడియో రివీల్ చేశాడు వంగ. అందులో ప్రభాస్ పేరు పైన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. దాంతో బాలీవుడ్ హీరోలంతా చిన్నబుచ్చుకున్నారని టాక్ నడిచింది. ఎన్నో దశాబ్దాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకొని ఇండియాస్ వైడ్గా ఫేమ్ సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటూ బాలీవుడ్లో పెద్ద చర్చ నడుస్తుంది. అసలు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ని దేని బేస్ చేసుకుని ఇస్తారు? క్రేజ్ పరంగా చూస్తారా? కలెక్షన్ల స్టామినా చూసి ఆ ట్యాగ్ ఇస్తారా? ప్రభాస్కి షారూక్ ఖాన్కి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియా సినిమా బిగ్గెస్ట్ స్టార్ అని అందరికీ తెలిసిందే. సౌత్ నార్త్ మార్కెట్లలో మంచి ఆదరణ ప్రభాస్ సొంతమైంది. ప్రభాస్కి వచ్చిన ఈ స్టార్డమ్ చూసి కొంతమంది బాలీవుడ్ స్టార్స్కి నిద్ర పట్టడం లేదని టాక్. మొత్తానికి సందీప్ వంగ వదిలిన వాయిస్ టీజర్ బాలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. ముఖ్యంగా షారూక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తమ ఫేవరెట్ స్టార్ షారూక్ ఖాన్ ఉండగా ప్రభాస్ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎలా అంటారని క్వశ్చన్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ మీడియా అయితే ఇద్దరి లాస్ట్ ఫిలిం కలెక్షన్స్ తీసి మరి షారూక్ పెద్ద సూపర్ స్టార్ అని తీర్పు కూడా ఇచ్చింది. అయితే సందీప్ గాని ప్రభాస్ కానీ ఈ వివాదంపై నోరు మెదటం లేదు. ఈలోపు షారూక్ ఖాన్ 60వ బర్త్డే వచ్చింది. షారూక్ బర్త్డే ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేసింది. షారూక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన న్యూ మూవీ కింగ్ టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఒక వీడియోను కూడా వదిలారు. అది చూసి బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఒక ట్వీట్ చేశారు. స్టార్లు కేవలం ఒక సూపర్ స్టార్గా కాకుండా అంతకు మించి ఎత్తుకు ఎదిగినప్పుడు వాళ్ళని కింగ్ అంటారు. హ్యాపీ బర్త్డే ఇండియాస్ కింగ్ అని షారూక్కి బర్త్డే విషెస్ చెప్తున్నారు సిద్ధార్థ్. ఈ ట్వీట్ సందీప్ కౌంటర్ అని క్లియర్గా తెలుస్తోంది. గతంలో షారూక్తో దిగిన ఫోటోని యాడ్ చేసి ఈ ట్వీట్ ఎక్స్లో పోస్ట్ చేశాడు సిద్ధార్థ్. గతంలో షారూక్ హీరోగా పఠాన్ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు సిద్ధార్థ్. ఇప్పుడు కింగ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కింగ్ సినిమా టైటిల్ రివీల్ వీడియోలలో గుర్తుపెట్టుకోండి ఒకే ఒక కింగ్ ఉన్నాడు అన్న డైలాగ్ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే షారూక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సందీప్ ప్రస్తావన షారూక్కి నచ్చినట్లే కనిపిస్తుంది. దీంతో ప్రభాస్ స్టార్డమ్ మాత్రం బాలీవుడ్లో కొందరికి గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి తీరాలి. మరి ఈ కోల్డ్ వార్ ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి.